మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఎన్నో రోజుల డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు కొద్ది గంటల క్రితమే తెరపడింది. పాన్ ఇండియన్ వ్యాప్తంగా మోస్ట్ ఏవైటెడ్ మూవీగా ఉన్న సలార్ ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాకు రిలీజ్ అయిన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది. బాహుబలి వంటి హిట్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ మరో సినిమాతో హిట్ అందుకోలేకపోయారు. ప్రభాస్ నుండి ఎన్నో సినిమాలు వచ్చిన కూడా అన్ని ఫ్లాప్ అయ్యాయనే చెప్పాలి. మరి దాదాపు 6 ఏళ్ల ఫ్యాన్స్ నిరీక్షణ తర్వాత ప్రభాస్ కు హిట్ అనేది పడింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సలార్ క్రిస్మస్ కానుకగా ఈ రోజు ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే ఆడియన్స్ నుండి వస్తున్న కామెంట్స్ చూస్తుంటే బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశం ఉంది. ప్రభాస్ నుండి మరో మోస్ట్ హైప్ తో వచ్చిన ఈ సినిమాతో ఎట్టకేలకు డార్లింగ్ ఖాతాలో చాలా ఏళ్ల తర్వాత హిట్ అనేది పడింది. ఇదిలా ఉండగా ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ గురించి ఇప్పుడు ఒక సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టు సమాచారం. సలార్ థియేటర్స్ రన్ పూర్తి అవ్వగానే ఓటీటీలో ఈ మూవీ సందడి చేయనుంది. కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మించారు. అలాగే రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతి బాబు కీ రోల్స్ పోషించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.